Hey, hi guys, welcome back to my channel. This is Handirondi. ఈ రోజు మనం డే 4 లో ఉన్నాము గోవాలో. సో గోవా డే 4 ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా మనం హ్యాపీగా జాయ్ఫుల్గా ఎలాగ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే డే 4 ఎర్లీగా లేచేసాం. మేము లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. బ్రష్ చేసుకొని కొంచెం వాటర్ తాగేసి స్టార్ట్ అయిపోయాము. కానీ మేము బయటకు వచ్చేసరికి రోడ్లు అయితే ఎంత ప్రశాంతంగా హ్యాపీగా అనిపించినాయి. కాకపోతే ఏంటంటే మనం డే టైంలో వెళ్తే మాత్రం ఫుల్ పార్టీగా ఉంటుంది అనమాట. మేము తీసుకుంది కండోలింలో. సో కండోలిం, కాలంగొట్, బాగా ఇవన్నీ కూడా పార్టీ మోడ్లో ఉంటాయి. సో మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అంజునా బీచ్ అవన్నీ కూడా మనము పీస్ఫుల్గా కావాలి, కొంచెం అథెంటిక్గా కావాలనుకున్న వాళ్ళు అవి ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మేము మాకు దగ్గరలో ఉన్న కండోలిం బీచ్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ అయితే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. కాకపోతే మనం వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి కదా, ఫుల్ జోష్ ఉండాలి. కాకపోతే మేము బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇలానే ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బైక్ పార్కింగ్ అనేది స్పెషల్గా ఛార్జెస్ ఉంటాయి. కొంతమంది 30 రూపీస్, కొంతమంది 40, 50 ఇలా ఛార్జ్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే 2 అవర్సే అని చెప్తారు. బట్ అవన్నీ ఏం పట్టించుకోవద్దు. మనం లోపలికైతే వచ్చేసాం. బీచ్ అయితే అసలు పోటెత్తుతూ సూపర్గా ఉంది. మేము వచ్చేసరికి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడు వచ్చారో మరి. సో అయితే మాకు బీచ్ మాత్రం మార్నింగ్ టైం బీచ్ సూపర్గా నచ్చింది. ఫుల్ ఆడేసుకున్నాం, మేమైతే ఎంజాయ్ చేసాము. మార్నింగ్ టైం ఎందుకు ప్రిఫర్ చేసాం బీచ్ అంటే చెప్తాను. మనం డే టైంలో ఎండ్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది అండ్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట సన్కి. సో అందుకనేసి మేము మార్నింగ్ వెళ్ళిపోయాం అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. సో బీచ్లో బాగా ఆడుకున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం బీచ్. మార్నింగే షాక్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, క్రౌడ్ కూడా స్టార్ట్ అయిపోయారు. ఇంకా సరే అని చెప్పేసి క్రౌడ్ స్టార్ట్ అయిపోతుంది అనేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోదామని వెళ్తూ ఉన్నాము. అలలు తాకుతూ నడుస్తూ ఉంటే సూపర్గా ఉంది ఆ ఫీల్ మాత్రం. ఇంక ఇక్కడ అంతా బయటకు వచ్చేసరికి మొత్తం ఈ కండోలింలో బాగా ఇసుక ఎక్కువ, చాలా దూరం ఉంటుంది. సో అది మొత్తం నడుచుకుంటూ వచ్చేయాలి. కానీ మనకు వెళ్తూ ఉంటుంటేనే యాక్టివిటీస్, మసాజ్, స్పా కానీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అది ఏ బీచ్కి వెళ్ళినా కామన్ అనమాట. మేము రూమ్కి వెళ్ళిపోయి పూల్లో ఎంజాయ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయాం. ఇంకా ఈరోజు మా ప్లాన్ ఏంటంటే ఒక మంచి ప్రైవేట్ బీచ్కి వెళ్ళిపోయి ఒక డే అంతా అక్కడే షాక్స్, బీచ్ ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాము. సో హోటల్లో మేము కొన్ని పిక్స్ దిగేసాము. ఈ హోటల్ వచ్చేసి సింక్యూ పార్టీ హోటల్ అండి, కండోలింలో ఉంటుంది. సింక్యూ బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఈ హోటల్ డెఫినెట్గా ట్రై చేయండి. మంచి పార్టీ కల్చర్తో అదిరిపోతుంది అనమాట. మీకు 24 అవర్స్ సాంగ్స్ ఉంటుంది. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సూట్ రూమ్స్ అయితే 9,000 రూపీస్ పర్ నైట్ ఉన్నా సరే అవి అయిపోతూనే ఉంటాయి ఎప్పుడు. సో ట్రై చేయండి ఒక్కసారన్నా, ఒక పర్ నైట్ అన్నా ట్రై చేయండి. చాలా బాగుంటుంది హోటల్ మాత్రం, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే ఏ బీచ్కి వెళ్దాం అనుకున్నాం అంటే మాకు చాలా దూరంలో ఉంది. మాకు అంజునా బీచే ఒక 1 అవర్ పట్టింది. బట్ మేము అంజునా బీచ్ దాటేసి మ్యాండ్రిన్ బీచ్కి వచ్చేసాము. దీన్ని ఆండ్రూ బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ బీచ్ మోస్ట్లీ ఒక ప్రైవేట్ బీచ్ టైప్లో ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ బీచ్కి వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉంటారనమాట. బీచ్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఈ వేలో ఇలా ఉంది, బాగుంది కదా లొకేషన్ అని ఫొటోస్ దిగేసాము. షాపింగ్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు షాపింగ్ లేదు, ఇప్పుడు సీజన్ కాబట్టి షాపింగ్ కూడా ఉంది. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, బికినీస్ ఉన్నాయి అండ్ బీచ్ వేర్ కలెక్షన్ ఉంది. సో నేను చూసి చెక్ చేసి ఒక 2 తీసుకున్నాను. 2 ఫర్ 1000 రూపీస్. నాకు బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, ఫిట్టింగ్ కూడా సూపర్గా అనిపించింది. సో దీంట్లో సైజెస్ ఉండవు అనమాట, మనం టై చేసుకోవటమే కాబట్టి. ఇది బీచ్ వేరు, ఇది క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చింది, ఇది రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. రెండు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మీకు నచ్చిందా? నాతో కామెంట్లో షేర్ చేయండి. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో. నాకైతే 2 నచ్చినాయి. ఇంకా మనం బీచ్ దగ్గరికి నడుచుకుంటే వెళ్ళిపోదాం. ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి బీచ్లో అనేసి చూసేద్దాము. వెళ్తూ ఉంటే బీచ్లో ఇంకా షాక్స్ అనేది కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి బీచ్ చూస్తే వ్యూ ఉంది, అద్దిరిపోయిందండి, సూపర్గా ఉంది. మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ అంతా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఫారినర్స్ ఉంటే ఇంకా ఈ బీచ్ ఒక మంచి బెస్ట్ బికినీ బీచ్ అయిపోయింది అనమాట. లోపలికి వచ్చి చూసిన తర్వాత మాకు ఒక షాక్ నచ్చింది. సో మేమైతే ఈ షాక్ తీసేసుకున్నాము. ఎందుకు ఇంత దూరంగా కట్టారు బీచ్కి ఈ షాక్స్ అనేది అనేసి అడిగామన్నమాట. మనకి నైట్ టైం అయితే బీచ్ అంతా ఇదంతా వాటర్ వచ్చేస్తుందంట. బీచ్ అనేది ముందుకు వచ్చేసిద్ది, ఇక్కడ వాటర్ తడి ఉంది కదా అంతవరకు వచ్చేసిద్దంట బీచ్. సో అందుకనేసి మేము ఇక్కడికి వేసామండి, లేకపోతే మేము పెద్దగా మూవ్ చేసుకోవడమే అయిపోతుంది అనేసి ఇంత ఉంటుందా మ్యాటర్ అనుకున్నాము.
ఓకే. ఇంకా మేమైతే ఈ ఈ షాక్ అయితే తీసేసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయండి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఫారినర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది. ఆ షాక్స్ మేము తీసుకోలేదు. ఎందుకంటే మేము పీస్ఫుల్గా మాకు ప్రైవేట్గా కావాలి ఒక మంచి షాక్ అనుకొని ఇది తీసుకున్నాం అనమాట. మమ్మల్ని ఈ షాక్కి ఒక చిన్న బాబు అయితే ఇన్వైట్ చేశాడు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఒక్క స్టార్టర్ అయినా మీకు నచ్చితేనే ఇక్కడ వండండి అన్నారు. ఓకే అనేసి మేము తీసుకున్నాము షాక్ అయితే. అండ్ ప్రైజెస్ కూడా ఓకే ఉన్నాయి. ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసేసాను నేను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలర్ఫుల్గా అనిపిస్తుంది, యమ్మీగా చూడడానికి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మేము ఇయర్లీ వన్స్ అయితే గోవా వెళ్తామండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాం కదా బ్రెయిన్తో ఎక్కువ ఆలోచిస్తూ. సో ఆ టైర్డ్నెస్ అంతా తగ్గించుకోవడానికి మేము ఇయర్లీ వన్స్ అయితే ఈ వెకేషన్ ప్లాన్ చేసుకుంటాము. సో ఇంకైతే స్టార్టర్ అయితే సూపర్గా అనిపించిందండి. మేము టేస్ట్ చేసేసాము. ఇంకా తినేసి అక్కడే డ్రింక్స్ ఉంటాయి, డ్రింక్స్ తీసేసుకొని అక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. వెదర్ కూడా సపోర్ట్ చేస్తుందండి ఈ సీజన్లో. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సూపర్గా ఉంటుంది క్లైమేట్ కూడా. ఇంకా వెదర్ కూడా సూపర్గా ఉంది. ఎంజాయ్ చేసేద్దాం అని చెప్పి డ్రెస్ చేంజింగ్ కూడా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో డ్రెస్ చేంజెస్ చేసుకొని బీచ్ ఎంజాయ్ చేసేసాము. మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇలాగా మేము బీచ్లో ఎంజాయ్ చేసింది వీడియోస్ తీయలేదండి. అక్కడికే మొబైల్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయింది. మేము వచ్చేసరికి అసలు మొత్తం సెట్టింగ్ మొత్తం మార్చేసారు. అసలు క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అసలు షాక్ అయిపోయాం అనమాట. ఇంకా మేము డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఒక్కసారి అలా ఫ్రెష్ అయిపోయి ఇంకొచ్చి కూర్చున్నాము. అద్దరిపోయిందండి. ఎంత బాగుందంటే ఫుల్ రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా, రొమాంటిక్గా అనిపించింది లొకేషన్ మాత్రం. డెఫినెట్గా మీరు మాత్రం ప్లాన్ చేసుకుంటే ఒక డే అంతా ఇలా ప్లాన్ చేసుకోండి. చాలా చాలా బాగుందండి. మా మనసు అయితే సూపర్ ప్రశాంతంగా అనిపించింది. సో మేమైతే హైలీ రికమెండ్ అనమాట ఈ బీచ్. అండ్ మేము ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. ఆ స్టార్టర్ వచ్చేలోపు మేము ఆ బీచ్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగేసాం అనమాట. మా స్టార్టర్ ప్రిపేర్ అవ్వాలి కదా. మేము స్టార్టర్ చెప్పేసిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అవ్వాల్సింది. మేమైతే ముందు ఫ్రెష్ అయిపోవాల్సిందే అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్టార్టర్ ఆర్డర్ చేసాము. వచ్చేసరికి ఇలా పిక్స్ దిగేస్తూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. మా స్టార్టర్ అయితే వచ్చేసింది. లాలీపాప్ ఆర్డర్ చేసాము, చికెన్ లాలీపాప్. చూడటానికి జ్యూసీగా సూపర్ యమ్మీగా అనిపించింది. ఒక్కసారి లైట్ అయితే అక్కడ సెట్ అవ్వట్లేదు, క్యాండిల్ లైట్ డిన్నర్ కదా సెట్ అవ్వట్లేదు. అందుకే మీకు చూపిద్దామని ఇట్లా టార్చ్ లైట్తో మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా సెట్ చేసేసాము. మీకు ఎలా అనిపించింది? స్టార్టర్ బాగుంది అనిపించిందా? ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఈ బీచ్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళిన వాళ్ళైతే నాతో కమెంట్లో షేర్ చేయండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది. సూపర్గా ఉంటుందండి బీచ్. మనం బాగా బీచ్ ఇవన్నీ డిఫరెంట్, ఈ బీచ్ మొత్తం డిఫరెంట్ అనమాట. అవి మొత్తం పార్టీ కల్చర్లో ఉంటాయి. ఈ బీచ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మేము దివాళీ టైంలో వెళ్ళాము. సో అప్పుడు ఇలాగా గోవాలో ఇలా ఉంటుందని నాకు అసలు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ స్కూల్ పిల్లలతో సహా ఇలాగ పెద్ద పెద్ద బొమ్మలు చేసేసి రెడీగా పెట్టారనమాట. ఇంకా నైట్ 12కి ఇవన్నీ కూడా మొత్తం కాల్చేస్తారు. అసలు చూసి షాక్ అయ్యా, గోవాలో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారా అని నాకు అస్సలు తెలియదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మన వాళ్ళకు కూడా చూపిద్దాం అని చెప్పి కొన్ని మాత్రమే తీసానండి. మేము వెళ్తూ ఉంటే అసలు ఎన్ని కనిపించినాయో బీచ్ నుంచి. 1.5 జర్నీ కాబట్టి 1.5 అవర్కి ఎన్ని బొమ్మలు చూసామో మేమైతే. సో కొన్ని మాత్రమే, అసలు నేనైతే టయర్డ్ అయిపోయాను అనమాట బీచ్లో ఆడుకొని. అందులోనూ సో నేను కొన్ని మాత్రమే తీసాను. ఆ కొన్ని మీకు యాడ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది గోవాలో కల్చర్? సో గోవాలో ఫుడ్ కూడా సూపర్గానే ఉందండి, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది అనమాట డీటెయిల్స్. మేమైతే ఇంకా మా హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ హడావిడి చూస్తేనే అర్థమైపోతుంది మేము మా రూమ్ దగ్గరికి వచ్చేస్తున్నాము అని. ఎందుకంటే మేము తీసుకున్నది కండోలింలో, అక్కడ మొత్తం పార్టీ కల్చరే ఉంటుంది. సూపర్గా ఎంజాయ్ చేసే బెస్ట్ ప్లేస్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.